Hi, good afternoon everyone. Now I will explain the another lesson for 10th class. Okay. So unit 2. So mainly in this unit we discuss about the wit and humor. So wit and humor. సో అంటే తెలివైన వాళ్ళు ప్లస్ విట్ అండ్ హ్యూమర్ అంటే తెలివిగా ఉండడం ఇంకొక చోట నవ్వుతూ ఉండడం అంటే అపహాస్యం చేసే ఉంటాం కదా సో అలాంటిది అన్నమాట. ఓకే, సో ఈ యూనిట్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి డియర్ డిపార్టెడ్ పార్ట్ 1. సో డియర్ డిపార్టెడ్ పార్ట్ 2. సో వీ హ్యావ్ 2 పార్ట్స్. సో మనకి ఏబిఏ ఉన్నాయి, సి అనేది లేదు. ఓకే ఓకే సో ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ద డియర్ డిపార్టెడ్ 1. సో ద డియర్ డిపార్టెడ్, ద డియర్ అంటే ప్రియమైన అంటారు, అదే మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు రాస్తే డియర్ అని రాస్తాం. డిపార్టెడ్, సో వాట్ ఈస్ మీన్ బై డిపార్టెడ్? డిపార్టెడ్ అంటే డిపార్టెడ్ అంటే వదిలి వెళ్ళిపోవడం. సో డిపార్టెడ్ మీనింగ్ అంటే వదిలి వెళ్ళిపోవడం. సో అకార్డింగ్ టు దిస్ లెసన్, ఈ లెసన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్యారెక్టర్స్ గురించి డిసైడ్ చేసుకుందాం. డిసైడ్ చేసిన తర్వాత డిపార్టెడ్ అంటే వదిలి వెళ్ళిపోవడం, ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే చనిపోవడం అకార్డింగ్ టు దిస్ లెసన్. సో ఇప్పుడు ఇందులో మనకి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది ఒక ప్లే అంటే ఇది ఒక నాటకం, అర్థమవుతుందా? సో ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యారెక్టర్స్ చూద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మిసెస్ ఎమిలియా స్లాటర్, మిసెస్ ఎలిజబెత్ జోర్డన్. ఎమిలియా స్లాటర్ అండ్ ఎలిజబెత్ జోర్డన్ వీళ్ళిద్దరు సిస్టర్స్. ఓకే, సో నెక్స్ట్ హెన్రీ స్లాటర్ అండ్ బెన్ జోర్డన్. హెన్రీ స్లాటర్ అండ్ బెన్ జోర్డన్ ఏంటంటే ఎమిలియాకి ఎలిజబెత్కి హస్బెండ్స్ ఆఫ్ ఎమిలియా అండ్ ఎలిజబెత్. సో ఇందులో ఏంటంటే ఎమిలియా స్లాటర్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి హెన్రీ. తర్వాత రైట్, సో వీళ్ళిద్దరు సిస్టర్స్ స్లాటర్ అండ్ జోర్డన్. సో హెన్రీ ఏమో ఎమిలియాస్ హస్బెండ్, బెన్ వచ్చేసి ఎలిజబెత్ హస్బెండ్. అర్థమవుతుందా? ఎమిలియా యొక్క హస్బెండ్ ఎవరు? హెన్రీ. ఎలిజబెత్ జోర్డన్ యొక్క హస్బెండ్ బెన్ జోర్డన్. సో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నేను చూడండి, హెన్రీ స్లాటర్, ఎమిలియా స్లాటర్ వైఫ్ అండ్ హస్బెండ్, ఎలిజబెత్ జోర్డన్, బెన్ జోర్డన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, నెక్స్ట్ విక్టోరియా. విక్టోరియా ఎవరంటే గర్ల్ 10 years old, ఎమిలియాస్ డాటర్, ఎమిలియాస్ యొక్క డాటర్. సో నెక్స్ట్ వీళ్ళకి సన్ ఉన్నాడు, డాటర్ కాదు సన్ ఉన్నాడు. ఎలిజబెత్ జోర్డన్కి బెన్ జోర్డన్కి సన్ ఉన్నాడు, వాడి పేరు జిమ్మీ. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్స్. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నారు. ద డియర్ డిపార్టెడ్కి మీనింగ్ వచ్చే విధంగా ఎవరంటే అబెల్ మేరీ వెదర్, అబెల్ మేరీ వెదర్. సో వీళ్ళ మొత్తం ఎమిలియా స్లాటర్కి ఎలిజబెత్ జోర్డన్కి ఫాదర్ ఆఫ్ ఎమిలియా అండ్ ఎలిజబెత్. ఓకే, సో ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఇందులో వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసేది వీళ్ళ ఫాదర్. ఓకే, సో స్టోరీలోకి వెళ్దాం. స్టోరీలోకి అర్థమైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఈ లెసన్కి అదర్ ఉన్నారు. ఇది ప్లే కదా, ఇది ఒక యాక్ట్, ప్లే యాక్ట్ అనమాట, ఇది ఒక నాటకం. సో మీకు అదర్ ఎవరంటే బై విలియం స్టాన్లీ హాటర్. విలియం స్టాన్లీ, సో విలియం స్టాన్లీ హాటర్ అంట. ఓకే, సో ఇది యూరోపియన్ ప్లే కాబట్టి నేమ్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఓకే, విలియం స్టాన్లీ హాటర్.
సో దీస్ ఆర్ ద క్యారెక్టర్స్. సో ఫస్ట్ స్టార్టింగ్ మనం స్టార్ట్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి. వెన్ ద కర్టన్ రైజెస్ మిస్సెస్ స్లాటర్ ఈజ్ సీన్ లేయింగ్ ద టేబుల్. సో ఇక్కడ మిస్సెస్ స్లాటర్ ఉంది కదా, స్లాటర్. సో స్లాటర్ ఏం చేస్తుందంటే లేయింగ్ ద టేబుల్, ఒక టేబుల్ సర్దుతూ ఉంటుంది స్టార్టింగ్ ప్లేలో. నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ ఏ విగరస్ ప్లంప్ రెడ్ ఫేస్డ్ వల్గర్ ఉమెన్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రీట్ టాకింగ్ టు గెట్ హర్ ఓన్ వే. సో మిస్సెస్ స్లాటర్ ఎలాంటిదో మనకి చెప్తున్నాడు. మిస్సెస్ స్లాటర్ ఎలాంటిదంటే షీ ఈజ్ వెరీ విగరస్. విగరస్ అంటే యాక్టివ్గా ఉంటుంది. అండ్ ప్లంప్ అంటే ఇక్కడ కొంచెం లావుగా ఉంటుందండి. అండ్ రెడ్ ఫేస్డ్, ఎప్పుడు కోపంగా ఉంటుంది. కోపంగా ఉండడం. అక్కడ విగరస్ అంటే యాక్టివ్ అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనం వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఏమి ఉండదు, డైరెక్ట్గా మాట్లాడేస్తుంది. షీ ఈజ్ ఇన్ బ్లాక్. సో బ్లాక్ డ్రెస్ వేసుకుంది. తర్వాత షీ గోస్ టు ద విండో, ఓపెన్స్ ఇట్ అండ్ కాల్స్ ఇన్ టు ద స్ట్రీట్. సో వెంటనే ఏం చేసిందంటే తన అక్కడ టేబుల్ సర్దుతుంది కదా, లేయింగ్ డౌన్ ద టేబుల్ సర్దుతుండగా ఏమైందంటే విండోస్ ఓపెన్ చేసి వెంటనే పిలుస్తుంది. చూడండి, మిస్సెస్ స్లాటర్ షార్ప్లీ, విక్టోరియా డూ యూ హ్యావ్ హియర్, కమ్ ఇన్ విల్ యూ. ఎవరిని పిలుస్తుంది? వాళ్ళ డాటర్ని పిలుస్తుంది. ఎమిలియస్ యొక్క డాటర్ విక్టోరియాని పిలుస్తుంది. ఏమని? విక్టోరియా డూ యూ హ్యావ్ హియర్, కమ్ ఇన్ విల్ యూ. నువ్వు వెంటనే ఎక్కడున్నావో వెంటనే రమ్మని పిలుస్తుంది వాళ్ళ మదరు. సో విక్టోరియా కమ్స్ ఇన్. నీకు వినబడుతుందా? వెంటనే రమ్మని చెప్తుంది. సో మిస్సెస్ స్లాటర్ చూడండి, ఐ ఆమ్ అమేజ్డ్ అట్ యూ విక్టోరియా, ఐ రియల్లీ యామ్. Be off now and change your dress before you on your aunt Elizabeth and your uncle Ben come. సో వెంటనే బీ ఆఫ్ నవ్ అంటే నువ్వు ఉన్న పడంగా, అంటే నువ్వు వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్తుంది. సో ఇది ఒకదానికొకటి ఫస్ట్లో చెప్పిన దానికి లాస్ట్లో చెప్పిన దానికి కొంచెం చిన్న కనెక్షన్స్ ఉంటాయి. సో వెంటనే ఇది ప్లే కాబట్టి, యాక్ట్ కాబట్టి కొంచెం మీకు ఇచ్చిన క్యారెక్టర్స్ చెప్పిన వాళ్ళు మాట్లాడిన దానికి వెంటనే మాట్లాడిన కొంచెం సంబంధం ఉంటుంది కానీ వెంటనే రాదు. చూడండి, సో వెంటనే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్తుంది. ఇట్ వుడ్ నెవర్ డూ ఫర్ దెమ్ టు ఫైండ్ యూ ఇన్ కలర్స్ విత్ గ్రాండ్ ఫాదర్ లేయింగ్ డెడ్ అప్ స్టేజ్. సో తను ఏం చేసింది, విక్టోరియా ఏమో కలర్ఫుల్ డ్రెస్లో ఉంది. ఏంది మిస్సెస్ స్లాటర్ వాళ్ళు అనుకున్నారు ఎబెల్ మేరీ వెదర్ తన రూమ్లో పైన అప్స్టేట్స్లో ఉన్న రూమ్లో చనిపోయాడని చెప్తుంది. ఎవరు? మిస్సెస్ స్లాటర్ వాళ్ళ డాటర్. సో విక్టోరియాని ఎందుకు రెడీ అవ్వమంటుంది? వీళ్ళు బెన్ జార్డన్, ఎలిజబెత్ ఆంట్ అంకుల్ వస్తున్నారు. వాళ్ళు నువ్వు ఇప్పుడు వేసుకున్న డ్రెస్లో చూస్తే చనిపోయాడు కదా, మీ తాత చనిపోయాడు కదా ఎబెల్ మేరీ వెదరు. సో చనిపోయిన తర్వాత నువ్వు అలాంటి డ్రెస్లో ఉంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, వెంటనే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్తుంది. ఎవరు? ఎమిలియా స్లాటర్. ఎవరికి? విక్టోరియా చెప్తుంది. ఎవరు వస్తారని? ఎలిజబెత్ జార్డన్, బెన్ జార్డన్ వీళ్ళ ఆంట్ అంకుల్ వస్తారు, వెంటనే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్తుంది. ఉన్న డ్రెస్లో, కలర్ఫుల్ డ్రెస్లో ఉంది. సో నెక్స్ట్ విక్టోరియా చూడండి, వాట్ ఆర్ దే కమింగ్ ఫర్, దే హ్యావింట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు రావట్లేదు కదా మన ఇంటికి. ఎప్పుడో నాకు చెప్పారు, అప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఇక్కడికి నేను రావడం నాకు తెలియదు. చాలా ఏజెస్, సో ఫర్ ఏజెస్ అని ఉంది కదా, ఫర్ ఏజెస్ అంటే లాంగ్ టైం. మీకు అది ప్రొవెబ్స్లో వస్తుంది, బిట్ వస్తుంది. ఫర్ ఏజెస్ అంటే లాంగ్ టైం. ఓకే, సో నెక్స్ట్ మిస్సెస్ స్లాటర్ చెప్తుంది, విక్టోరియా అలా అడిగింది. ఏమని అడిగింది? వాళ్ళు ఎందుకు వస్తున్నారు, చాలా ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అని అడిగింది. అప్పుడు మిస్సెస్ స్లాటర్ చెప్తుంది చూడండి, దే ఆర్ కమింగ్ టు టాక్ ఓవర్ పూర్ గ్రాండ్ పాస్ అఫైర్స్. యువర్ ఫాదర్ సెంట్ దెమ్ ఏ టెలిగ్రామ్ యాజ్ సూన్ యాజ్ వీ ఫౌండ్ హీ వాజ్ డెడ్. సో మీ ఫాదర్ ఎవరు? స్లాటర్. ఎమిలియా చెప్తుంది, ఏం చెప్తుంది?
వీళ్ళ హస్బెండ్ హెన్రీ, మీ ఫాదరు అబెల్ మేరీ వెదర్ చనిపోయారని మీ ఆంటీకి అంకుల్కి టెలిగ్రామ్ పంపించారు. సో అందుకని వస్తున్నారు. దాంతోపాటుగా ఏంటి, అబెల్ మేరీ వెదరు అంటే అఫైర్స్ అంటే వీళ్ళు ప్రాపర్టీస్, అసెట్స్ గురించి, అసెట్స్ అంటాం, ప్రాపర్టీస్ గురించి మాట్లాడడానికి. సో దానికోసమని వస్తున్నారు. హెన్రీ స్లాటర్, ఏ స్టూపింగ్ హెవీ మ్యాన్ విత్ ఏ డ్రూపింగ్ మౌస్టేక్ ఎంటర్స్. ఇక్కడ స్టూపింగ్ అంటే కొంచెం వంగి ఉండడం అన్నమాట, స్ట్రైట్గా నడవకుండా కొంచెం వంగి నడిచేవాడిని. నెక్స్ట్ చూడండి, హెవీ మ్యాన్ విత్ ఏ డ్రూపింగ్ మౌస్టేక్. డ్రూపింగ్ మౌస్టేక్ అంటే గడ్డం బాగా కొంచెం ఇక్కడ వరకు ఉంటుంది డ్రూపింగ్ అంటే. సో మౌత్ స్టేక్ కూడా, ఇక్కడ మౌత్ స్టేక్ ఇచ్చాడు కదా. సో మౌత్ స్టేక్ అంటే మీసాలు అనమాట, మీసాలు కొంచెం పొడుగ్గా ఉంటాయి. అండ్ హీ వేరింగ్ ఏ బ్లాక్ టైల్ కోట్, గ్రే ట్రౌజర్స్ అండ్ బ్లాక్ టై అండ్ ఏ బౌలర్ హ్యాట్. ఏం వేసుకున్నాడు, వేరింగ్ ఏ బ్లాక్ టైల్ కోట్, ఒక బ్లాక్ టైల్ కోట్ వేసుకున్నాడు. అలాగే గ్రే ట్రౌజర్ అంటే ప్యాంట్ టైప్ అనమాట, ప్యాంట్ ఒక సూట్ లాంటిది. సో అలాగే బ్లాక్ హ్యాట్, బ్లాక్ టై అండ్ ది బౌలర్ హ్యాట్. బౌలర్ హ్యాట్ అంటే రౌండ్గా ఉంటుంది కదా హ్యాట్, ఆ హ్యాట్ పెట్టుకుని ఉన్నాడు. అంటే మిస్సెస్ స్లాటర్ బెన్ జార్డన్ ఎలా ఉంటాడో చెప్తుంది. ఎవరికి, విక్టోరియా, మనకి ప్లేలో చెప్తుంది. హెన్రీ చూడండి, ఐ ఆమ్ వండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్. అప్పుడు హెన్రీ ఏం చెప్తున్నాడు, వాళ్ళు చాలా ఇయర్స్ అయిపోయిందని చెప్పింది విక్టోరియా. సో హెన్రీ కూడా ఏం చెప్తున్నాడు, వాళ్ళు వస్తున్నారంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్తున్నాడు. వెన్ యూ అండ్ ఎలిజబెత్ క్వారెల్, షీ సెడ్ షీ హ్యాడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్ అగైన్. సో హెన్రీ ఏం చెప్పాడు, మీరిద్దరు సిస్టర్స్ ఒకరికొకరికి పడేది కాదు. ఏదైనా ఇప్పుడు స్లాటర్ ఉంది కదా, ఎమిలియా స్లాటర్ ఎలాంటిదో ఎలిజబెత్ కూడా సేమ్ అలాంటిదే, క్యారెక్టర్లో ఇద్దరు ఒకటే. సో హెన్రీ ఏమంటున్నాడు, మీరిద్దరికి అసలు పడేది కాదు, ఒకరికొకరు కొట్టుకునేవారు, తిట్టుకునేవారు అని చెప్తున్నాడు. వాళ్ళు వస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మిస్సెస్ స్లాటర్ చూడండి, షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్స్ లెఫ్ట్. దేనికోసం వస్తున్నారని చెప్తున్నాడు మిస్సెస్ స్లాటర్ చెప్తుంది అనమాట. ఓకే, మిస్సెస్ స్లాటర్ ఏం చెప్తున్నారు, తను వస్తుంది, ఎందుకోసం వస్తుంది, మేరీ వెదర్ చనిపోయాడు కదా, వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కదా, అందులో వాళ్ళ ప్రాపర్టీలో ఉన్న షేర్ కోసమైనా ఖచ్చితంగా వస్తారు, ఆస్తి కోసం. రైట్, యూ నో హౌ హ్యాడ్ షీ కెన్ బి వెన్ షీ లైక్స్ అండ్ వేర్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్ ఐ కాంట్ టెల్. ఓకే, యూ నో హౌ హార్డ్ షీ కెన్ బి వెన్ షీ లైక్స్. సో మేమిద్దరం ఎంత కొట్టుకున్నా చాలా ఇష్టంగానే ఉంటాం అని చెప్తుంది. వెన్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్ ఐ కాంట్ టెల్. నెక్స్ట్ హెన్రీ, ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. మీకు ఇక్కడ చూడండి, మిస్సెస్ స్లాటర్ ఏం చెప్తుంది, షేర్ కోసం వస్తుంది, ఇద్దరు ఒకే టైపు అని చెప్పాడు. సో ఇప్పుడు హెన్రీ ఏమంటున్నాడు, ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఆ కొట్టుకోవడం మీకు ఎలా వచ్చిందంటే, సపోజ్ మీ ఫ్యామిలీలో ఉంటుందని చెప్తున్నాడు. ఎవరితోటి, హెన్రీ వాళ్ళ వైఫ్తో చెప్తున్నాడు, స్లాటర్తో. ఓకే, వేర్ ఆర్ మై స్లిప్పర్స్. హెన్రీ అడుగుతాడు, మీ ఫ్యామిలీలో ఉంది అలా మీరిద్దరు కొట్టుకోవడమే ఉండుంటుంది అని చెప్పి నా స్లిప్పర్స్ ఎక్కడున్నాయని ఎమిలియాని అడుగుతున్నాడు. ఎవరు, హెన్రీ. మిస్సెస్ స్లాటర్ చూడండి, ఇన్ ద కిచెన్ బట్ యూ వాంట్ ఏ న్యూ పెయిర్, దోస్ ఓల్డ్ ఆర్ నియర్లీ వోన్ అవుట్. సో చెప్పులు అడిగాడు కదా, ఎక్కడున్నాయంటే ఎమిలియా అంటుంది కిచెన్లో ఉన్నాయంటుంది. కిచెన్లో ఉన్నాయంటే మళ్ళీ ఎమిలియా అంటుంది అవి చాలా వోన్డ్ అవుట్, ఆల్మోస్ట్ ఇంకా తెగిపోయే స్టేజ్లో ఉన్నాయి, అవి చాలా పాతవైపోయింది. ఓకే, నియర్లీ బ్రేకింగ్ డౌన్ అంటే పాడైపోయింది. యూ డోంట్ సీమ్ టు రియలైజ్ వాట్స్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. మీకోసం నేను ఏం చేస్తా, చాలా కష్టపడుతున్నాను అని చెప్తుంది. ఎవరు, ఎమిలియా హెన్రీతో చెప్తుంది. మై హార్ట్స్ ఫిట్ టు బ్రేక్ వెన్ ఐ సీ ద లిటిల్ ట్రైఫిల్స్
than belongs to father laying around. Trifles అంటే less important. ట్రైఫిల్స్ అంటే అంతగా ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం. And think he will never use them again. Briskly here, you had better wear the slippers for my father's now. It's lucky he had just got a new pair. సో ఏమని చెప్తుంది ఎమిలియా, ఆ చెప్పులు పాతవైపోయినాయి కదా, కిచెన్లో ఉన్నవి, మా ఫాదర్ చెప్పులు ఉన్నాయి, ఎలాగా మా ఫాదర్ చనిపోయాడు కదా, ఆ చెప్పులు వేసుకోవచ్చు కదా మీ ఎమిలియా హెన్రీతో చెప్తుంది. ఓకే, పైగా అవి కొత్త చెప్పులు కూడా, న్యూ పెయిర్, కొత్త చెప్పులు అని చెప్తుంది. హెన్రీ చెప్తున్నాడు, దే విల్ బి వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. సో ఆ చెప్పులు నాకు చాలా చిన్నవైపోతాయి. హెన్రీ అంటున్నాడు ఎవరితోటి, ఎమిలియా స్లాటర్ తోటి, ఆ చెప్పులు నాకు చిన్నవి అవుతాయని చెప్తున్నాడు. మిస్సెస్ స్లాటర్ చెప్తుంటుంది, దే విల్ స్ట్రెచ్ వోంట్ దే. అప్పుడు మిస్సెస్ స్లాటర్ ఏముంటుంది, మిస్సెస్ స్లాటర్ ఏం చెప్తుందంటే, నువ్వు వేసుకుంటాయి సాగుతాయిలే అని చెప్తుంది. సాగుతాయా లేకపోతే సాగవా అని అంటున్నాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దెమ్ వేస్టెడ్. సో నేను వాటిని అలా వదిలేయకూడదని మీకు అలా చెప్పాను మిమ్మల్ని, మా ఫాదర్ స్లిప్పర్స్ వేసుకోమని. షీ హ్యాస్ ఫినిష్డ్ లేయింగ్ ద టేబుల్. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, తను ఆ టేబుల్ దగ్గర ఉండి టేబుల్ సర్దుతుందని చెప్పాను కదా, సో ఆ టేబుల్ సర్దుతూ ఉన్నప్పుడు ఈ డిస్కషన్ అంతా జరిగింది. ఓకే, Henry, I have been thinking about and the bureau of my father's in his bedroom. Okay, I am not going to waste them. So స్లాటర్ ఏమంటుంది, మిస్సెస్ స్లాటర్ హెన్రీతో, సో ఆ చెప్పులు ఎందుకు వేస్ట్ చేయడం, అవి ఇంకా మా ఫాదర్ ఎలాగా లేరు కదా, సో ఆ చెప్పుల్ని వేసుకోమంటుంది. సో అవి వేసుకుంటే హెన్రీ ఏమంటాడు, అవి నాకు చిన్నవి అయిపోతాయి అంటాడు. సో మళ్ళీ స్లాటర్ అంటుంది, ఏం పర్లేదు, అవి కొంచెం సాగుతాయి, స్ట్రెచ్ అవుతాయి అని అంటుంది. సో చూడండి, సో అప్పుడు ఈ కన్వర్సేషన్ అంతా ఎప్పుడు జరిగిందంటే, ఆ టేబుల్ అరేంజ్ చేస్తుంది కదా, అంటే సర్దుతుంది కదా, సో అప్పుడు జరిగిందనమాట. సో అప్పుడు కంప్లీట్ అయింది. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ ద బ్యూరో ఆఫ్ మై ఫాదర్స్ దట్స్ ఇన్ హిజ్ రూమ్. బ్యూరో అనే ఉంటుంది మీకు అక్కడ. పిక్చర్లు చూడండి, పక్క పిక్చర్లు, మీకు పిక్చర్లు చూస్తే టెక్స్ట్ బుక్లో మీకు అర్థమవుతుంది. బ్యూరో అంటే ఒక టేబుల్ అనమాట, డ్రాయింగ్స్ ఉంటాయి. ఓకే, సో మా ఫాదర్ ఏమంటుంది, ఎమిలియా స్లాటర్, మా ఫాదర్ రూమ్లో ఒక బ్యూరో ఉంది, సో ఆ బ్యూరోని మనం తీసుకోవాలని అనుకుంటుంది. యూ నో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ హీ డైడ్. సో నీకు తెలుసా, నేను ఎప్పుడు ఆ బ్యూరో, మా ఫాదర్ ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు ఆ బ్యూరోని నా రూమ్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాను, ఆ బ్యూరో తీసుకొచ్చి. నెక్స్ట్ చూడండి, హెన్రీ, యూ మస్ట్ అరేంజ్ విత్ ఎలిజబెత్ వెన్ యూ ఆర్ డివైడింగ్ థింగ్స్ అప్. సో హెన్రీతో ఉంటుంది, ఏమంటుంది స్లాటరు, ఒకవేళ ఎలిజబెత్ వస్తే, ఎలిజబెత్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమంటుంది, డెఫినెట్గా బ్యూరో మనమే తీసుకోవాలి అని అంటుంది. వచ్చేలాగా మీరే, షేరింగ్స్ ఉంటాయి కదా, మరి వీళ్ళిద్దరు సిస్టర్స్ కదా, ప్రాపర్టీలో షేరింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, మిస్సెస్ స్లాటర్, ఎలిజబెత్స్ దట్ షార్ప్, షీ విల్ సీ ఐ ఆమ్ ఆఫ్టర్ ఇట్. వెల్ అండ్ వెల్, వీ విల్ డ్రైవ్ ఎ హాట్ బార్గెయిన్ ఓవర్ ఇట్. ఎలిజబెత్ అంటుంది, ఎలిజబెత్ దట్ షార్ప్, ఎలిజబెత్ చాలా షార్ప్ అంటే చాలా బాగా తెలివిగా ఉంటుంది. స్లాటర్ చెప్తుంది, ఎలిజబెత్ చాలా షార్ప్గా ఉంటుంది. షీ విల్ సీ ఐ ఆమ్ ఆఫ్టర్ ఇట్. ఓకే, తను షీ విల్ సీ ఆఫ్టర్ ఇట్. సో తను చూడక ముందే ఆ బ్యూరోని మన రూమ్లో పెట్టేసుకుందాం అని అంటుంది. ఓకే, అండ్ వీ విల్ డ్రైవ్ ఏ హాట్ బార్గెయిన్ ఓవర్. సో డ్రైవ్ ఏ హాట్ బార్గెయిన్, సో అది కూడా ఇంపార్టెంట్ బిగ్ వర్డ్, డ్రైవ్ ఏ హాట్ బార్గెయిన్. నెక్స్ట్, హెన్రీ, పెర్హాప్స్ షీ ఈస్ గాట్ హెర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. హెన్రీ ఏమంటున్నాడు, తను కూడా ఈ బ్యూరో కావాలి చూస్తే మళ్ళీ ఈ బ్యూరో గురించి అడుగుతుందని అంటుంది. మిస్సెస్ స్లాటర్ అంటుంది, షీ ఈస్ గాట్ హెర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. మిస్సెస్ స్లాటర్, షీ ఈజ్ నెవర్ బీన్ హియర్ సిన్స్ ఫాదర్ బాట్ ఇట్. సో అప్పుడు స్లాటర్ ఏముంటుంది, ఆ బ్యూరో కొన్నప్పుడు, మా ఫాదర్ బ్యూరో కొన్నప్పుడు అప్పుడు ఎలిజబెత్ లేదు. సో
సో మీరేం వరీ అవ్వట్లేదు అంటుంది. ఇఫ్ దట్ వాజ్ ఓన్లీ డౌన్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ రూమ్ షీ హ్యాడ్ నెవర్ గెస్ ఇట్ వాజంట్ అవర్ ఓన్. సో వెంటనే వాళ్ళు వచ్చే లోపు మనం దాన్ని మన బెడ్రూమ్లో పెట్టేసుకుంటే తనకి డౌట్ రాదు అని అంటుంది. హెన్రీ స్టార్టల్డ్, ఎమిలియా హీ రైజెస్. ఓకే, హెన్రీ ఏమంటున్నాడు? స్టార్టిల్ అంటే ఆశ్చర్యంగా చెప్తున్నాడు. ఎమిలియా హీ రైజెస్. మిస్సెస్ లాటర్ చెప్తుంది చూడండి. హెన్రీ వై షుడెంట్ వీ బ్రింగ్ దట్ బ్యూరో డౌన్ హియర్ నౌ? ఓకే, వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్. మిస్సెస్ లాటర్ అంటుంది. సో అందుకే వెంటనే ఆ బ్యూరోని మనం కిందకి తీసుకొచ్చేద్దాం అని అంటుంది. హెన్రీ చూడండి, స్టూపిఫైడ్ ఐ వుడెంట్ కేర్ టు. స్టూపిఫైడ్ అంటే మూర్ఖత్వంగా మాట్లాడుకు, నేను అలాంటి పని చేయను అని చెప్తున్నాడు. ఎవరు? హెన్రీ చెప్తున్నాడు. ఎవరితో? తన వైఫ్తో. మిస్సెస్ లాటర్ డోంట్ లుక్ సో డాఫ్ట్, వై నాట్? సో ఎందుకు అలా నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని అంటుంది. సో హెన్రీ చెప్తున్నా చూడండి, ఇట్ డజంట్ సీమ్ డెలికేట్ సమ్హౌ. ఇట్స్ డజంట్ సీమ్ డెలికేట్ సమ్హౌ. సో అది చాలా మంచిది మనకని చెప్తున్నాను. మిస్సెస్ లాటర్ వీ కుడ్ పుట్ ద షాబీ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అప్స్టైర్స్ వేర్ ద బ్యూరో ఈజ్ నౌ. సో ఇక్కడ షాబీ అంటే బాగా పాత పడిపోయిన అన్నమాట, ఓల్డ్. ఎవరి రూమ్లో ఉంది? అది మిస్సెస్ లాటర్ రూమ్లో ఉంది, ఎమిలియా లాటర్ రూమ్లో. ఈ బ్యూరో అక్కడ పెట్టేసి వీళ్ళ ఫాదర్ రూమ్లో ఉన్న కొత్త బ్యూరో తీసుకొచ్చి వీళ్ళ రూమ్లో పెడదామని అనుకుంటున్నారు. ఓకే, హెన్రీ చూడండి, సపోజ్ దే కమ్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్. ఈవిడే హెన్రీ ఏమంటున్నాడు వాళ్ళ హస్బెండ్, వాడు ఒకవేళ మనం పెట్టే టైంకి వస్తే ఏం చేస్తామని అడుగుతున్నాడు. వెన్ వీఆర్ డూయింగ్ ఇట్. మిస్సెస్ లాటర్ ఐ విల్ ఫాస్టన్ ద ఫ్రంట్ డోర్. సో అయితే నేను ఒక పని చేస్తాను, మీరు వాళ్ళు వచ్చేలోపు మీరు వాళ్ళు వస్తామంటున్నారు కదా, ఫాస్ట్ అని అంటే వెంటనే క్లోజ్ అనమాట, దగ్గరగా వెళ్ళిపోవడం. వెంటనే ఏం చేసిందంటే డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. షీ ఫాస్ట్ అండ్ ఫ్రంట్ ద డోర్. గెట్ యువర్ కోట్ ఆఫ్ హెన్రీ, వీ విల్ చేంజ్ ఇట్. సో వెంటనే మీరు ఇప్పుడు చేంజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ బ్యూరో, ఈ మా ఫాదర్ రూమ్లో ఉన్న బ్యూరో కిందకి చేంజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మీరు వెంటనే మీ కోట్ తీసేసి వెంటనే హెల్ప్ చేసి ఇద్దరం కలిసి ఆ బ్యూరో తీసుకొచ్చేద్దాం అని అంటుంది. డోర్ క్లోజ్ చేయడానికి ఫాస్ట్గా వెళ్ళిపో, ఫాస్ట్ అనమాట క్లోజ్ చేయడానికి. ఓకే, మిస్సెస్ లాటర్ ఐ విల్ రన్ అప్ అండ్ మూవ్ ద చైర్స్ అవుట్ ఆఫ్ ద వే. ఓకే, ఐ విల్ రన్ అప్ అండ్ మూవ్ ద చైర్స్ అవుట్ ఆఫ్ ద వే. సో నేను వెంటనే మనం వెళ్తాం కదా, మనం వెళ్ళే దారిలో ఏమైనా అడ్డుగా చైర్స్ ఏమైనా ఉంటే మనం అవి రిమూవ్ చేస్తామని చెప్తుంది. విక్టోరియా చూడండి, వాట్ హ్యావ్ యూ గాట్ యువర్ కోట్ ఆఫ్ ఫర్ ఫాదర్. విక్టోరియా ఏమని అడుగుతుంది? నువ్వు నీ కోట్ ఎందుకు తీసేసావు అని అడుగుతుంది. హెన్రీ మదర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ద గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో డౌన్ హియర్. సో కోట్ ఎందుకు తీసేసానంటే మీ మదరు బ్యూరో ఉంది కదా, మీ గ్రాండ్ ఫాదర్ బెడ్రూమ్లో ఉన్న బ్యూరో తీసుకొచ్చి మన రూమ్లో పెట్టడానికి, మీ మదర్కి హెల్ప్ చేయడానికి నేను కోట్ తీసేసానని చెప్తున్నాను. విక్టోరియా ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్. పించ్ అంటే ఇక్కడ దొంగిలించడం అనమాట. మీరు అది ఫాదర్కి తెలియకుండా మీరు మీ రూమ్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నారు కదా అని అడిగింది విక్టోరియా. దొంగతనం చేస్తున్నారు కదా. హెన్రీ షాక్డ్, నో మై చైల్డ్, గ్రాండ్ పా గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డైడ్. సో ఏమని చెప్పాడు? ఏదో చనిపోకముందు, అంటే ఎవరు? మేరీ వెదరు మీ మదర్కి ఇస్తా అన్నారు ఆ బ్యూరో, మీ గ్రాండ్ ఫాదర్ చెప్పారని హెన్రీ చెప్తున్నాడు. ఎవరితో? విక్టోరియాతో చెప్తున్నాడు. హెన్రీ విక్టోరియా చూడండి, దిస్ మార్నింగ్. హెన్రీ అంటున్నాడు ఎస్. విక్టోరియా ఏముంటుంది? హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్. అప్పుడు వాళ్ళ ఫాదర్ అలా చెప్పగానే, ఇస్తాడని చెప్పగానే విక్టోరియా ఏమంటుందంటే అవును అంటే వీళ్ళ గ్రాండ్ ఫాదర్ కొంచెం డ్రింక్ చేస్తాను. సో హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్. సో అదే తాగినప్పుడు చెప్పుకుంటారులే అని అనుకుంటుంది. మిస్సెస్ స్లాటర్ అపియర్స్ క్యారింగ్ ద హ్యాండ్సమ్ క్లాక్ అండర్ ద ఆర్మ్. సో స్లాటర్ ఇంకేముంది? ఆ బ్యూరో మీద ఒక క్లాక్ ఉంది. మీకు టెక్స్ట్ బుక్లో చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఒక క్లాక్ ఉంది, ఆ క్లాక్ కూడా తీసుకొచ్చేస్తుంది ఆ బ్యూరోతో పాటు. మిస్సెస్ స్లాటర్ ఐ హ్యాడ్ ఫెచ్ దిస్ డౌన్ యాజ్. సో నేను ఈ బ్యూరోతో పాటు ఈ క్లాక్ కూడా సేమ్ మా బెడ్రూమ్ కిందకి తీసుకెళ్ళిపోయి రూమ్లో పెట్టేసుకుంటాను. షీ పుట్స్ ఇట్ ఆన్ ద మ్యాంటల్ పీస్. మ్యాంటల్ పీస్ అంటే
మనం క్లాక్ తగిలిస్తాం కదా, ఇంట్లో వాళ్ళు క్లాక్ తగిలిస్తామా? సో ఆ క్లాక్ తగిలించే ప్లేస్ని మ్యాటల్ పీస్ అంటాం. సో ఆ ప్లేస్లో ఆ పాత క్లాక్ తీసేసి ఈ ఏమనుకుంది స్లాటర్ వాళ్ళ ఫాదర్ రూమ్లో ఉన్న కొత్తది, అంటే వాళ్ళ ఫాదర్ రూమ్లో ఉన్న క్లాక్ తగిలిద్దాం అనుకుంది మ్యాటల్ పీస్ ప్లేస్లో. ఓకే, అవర్ క్లాక్స్ వర్త్ నథింగ్ అండ్ దిస్ ఆల్వేస్ అపీల్ టు మీ. ఏమనుంది? క్లాక్స్ వర్త్ నథింగ్ అంటే మనకున్న క్లాక్ అంతా పాతదైపోయింది. దిస్ ఆల్వేస్ అపీల్ టు మీ. సో ఇది నన్ను ఇది తగిలించడానికి డిసైడ్ చేసుకున్నారు. విక్టోరియా, దట్స్ గ్రాండ్ పాస్ క్లాక్. విక్టోరియా ఏమంటుంది? ఇప్పుడు బ్యూరో గురించి అడిగింది విక్టోరియా. ఏమని? మీరు దాన్ని దొంగిలిస్తున్నారు కదా అని అడిగింది. లేదు మీ ఫాదరు అప్పుడు అనుకున్నారు ఇలా. మళ్ళీ దీని గురించి కూడా అడిగింది, క్లాక్ గురించి. మిస్సెస్ స్లాండర్ అంటుంది, బీ క్వైట్, ఇట్స్ అవర్స్ నౌ, కమ్ హెన్రీ, లిఫ్ట్ యువర్ ఎండ్. సో ఇదంతా వీళ్ళ రూమ్లో జరిగింది. ఎవరి రూమ్లో? ఎబెల్ మేరీ వెదర్ రూమ్లో జరిగింది కన్వర్సేషన్. సో అప్పుడు వీళ్ళు కిందకి తీసుకురావడానికి డిసైడ్ చేసుకున్నారు. మొత్తం ఈ కన్వర్సేషన్ జరిగిన తర్వాత లిఫ్ట్ యువర్ ఎండ్, సరే నువ్వు కూడా అటువైపు పట్టు ఉంటుంది. ఇద్దరు సాయం పట్టుకుని కిందకి రూమ్లో తీసుకుపోవడానికి. హెన్రీ అండ్ మిస్సెస్ స్లాటర్ వెరీ హాట్ అండ్ ఫ్లష్డ్ staggered with a pretty old-fashioned bureau containing a locked desk. సో వాళ్ళిద్దరూ అది సాయం పడుతున్నారు కదా ఆ ఉన్న డెస్క్, ఆ డెస్క్ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా బాగా ఇక్కడ చూడండి మీకు వెరీ హాట్ అండ్ ఫ్లష్డ్ స్టాగర్, బాగా అలసిపోయారు అనమాట. ఓకే, they put it where the chest of the drawers was and straightened the ornaments. There is a knock at the door. The knocking is repeated. సో వీళ్ళు ఎప్పుడైతే తీసుకొస్తున్నారో హెన్రీ అన్నాడు కదా ఒకవేళ మనం తీసుకొస్తే ఏమవుతుందని తన వెంటనే డోర్ వేసేసింది. డోర్ వేసేయడానికి వెళ్ళిపోయింది. ఎవరు? ఎమిలియా స్లాటర్. సో వీళ్ళంతా రూమ్లో మాట్లాడుకుని మొత్తం మీద తీసుకొచ్చే టయానికి క్లాకు ప్లస్ బ్యూరో రెండు తీసుకొచ్చే టయానికి ఎవరో సమ్మన్ నాకింగ్ ద డోర్, ఒకరు డోర్ కొడుతున్నారు. ఫస్ట్ టైం కొట్టారు, తర్వాత మళ్ళీ రిపీటెడ్గా కొడుతున్నారు. చూడండి, విక్టోరియా అషర్స్ ఇన్ బెడ్ అండ్ మిసెస్ జార్డన్ లేటర్ ఈజ్ ఎ స్టౌట్ కంప్లేస్మెంట్ ఉమెన్ విత్ అన్ ఇరిటేటింగ్ ఎయిర్ ఆఫ్ బీయింగ్ ఆల్వేస్ రైట్. షీ ఈజ్ వేరింగ్ ఎన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్. సో ఏమైందంటే విక్టోరియా వీళ్ళందరూని ఏం చేస్తున్నారు ఆ టైంకి? బ్యూరోని క్లాక్ తీసుకొస్తూ ఉన్నారు. అక్కడేమో డోర్ కొడుతుంది. అప్పుడు విక్టోరియా తీయడానికి వెళ్ళింది అనమాట డోర్. Ben is also an incomplete new morning. He is rather a jolly little man, but a presence trying to adapt himself to the regret occasion. And Mrs. Jordan sails into the room and solemnly goes straight to Mrs. Slater and kisses her, and the man shake hands. సో వాళ్ళు ఒకప్పుడు కలుసుకునేటప్పుడు చాలా హ్యాపీగా కలుసుకునేవారు. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయాడు కదా, అదే అబెల్ మేరీ వెదర్ చనిపోయాడు కదా. సో ఒక్కసారిగా చాలా బాధగా, మార్నింగ్ అంటే ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలిన కానీ చనిపోయినప్పుడు కానీ మనం ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. సో మార్నింగ్ అంటే వెప్ట్ అనమాట, ఏడవడం, MOURNING, మార్నింగ్ అంటాం. సో మార్నింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ కానీ స్పెల్లింగ్ డిఫరెంట్, మార్నింగ్ అంటాం. సో చాలా బాధగా వాళ్ళు ఒకరికొకరు పలకరించుకున్నారు. ఎందుకు? మేరీ వెదర్ చనిపోయాడని హెన్రీ ఏమో లెటర్ రాశాడు. ఎవరికి? బెన్ జోర్డన్కి, ఎలిజబెత్కి టెలిగ్రామ్ రాశాడు. సో వాళ్ళు వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫాదర్ రూమ్లో ఉన్న బ్యూరోని క్లాక్ తీసుకొచ్చేద్దాం అని అనుకున్నారు. సో ఆ టైంకి వీళ్ళు వచ్చారు. మిస్సెస్ జోర్డన్ చూడండి, ఇప్పుడు మిస్సెస్ జోర్డన్, వెల్ అమీలియా, అండ్ సో హీ ఈస్ గాన్ అట్ లాస్ట్. మిస్సెస్ స్లాటర్, యాస్ హీ ఈస్ గాన్, హీ వాజ్ 72 fortnight లాస్ట్ సండే. సో ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని అడుగుతుంది. బెన్ చిప్లీ, నౌ అమీలియా, you must not give away
we have all got to die sometime or other, Mrs. Jordan, and now perhaps you will tell us about it. Mrs. Slater, father had been merry this morning. సో ఈ కన్వర్సేషన్ అంతా చిప్పింగ్లు అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కొంచెం స్లోగా, ఏదో బాధగా, మార్నింగ్ అని చెప్పాను కదా. సో ఇదంతా ఎలా జరిగింది అని ఒకరికొకరు అడుగుతున్నారు, ఎప్పుడు జరిగింది. ఫాదర్ హ్యాడ్ బీన్ మెర్రీ దిస్ మార్నింగ్, ఏమని చెప్తుంది ఇప్పుడు మిస్సెస్ స్లాటర్? మెర్రీ అంటే హ్యాపీ అని, చాలా హ్యాపీగా ఈ మార్నింగ్ ఫాదర్ ఉన్నాడు. హీ వెంట్ అవుట్ టు సూన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు పే హిజ్ ఇన్సూరెన్స్. సో ఏమైంది తర్వాత ఏమైందంటే ఇన్సూరెన్స్ పే చేయడానికి బయటికి వెళ్ళాడంట. చూడండి, బెన్ అంటున్నాడు మై వా ఇట్స్ గుడ్ థింగ్ హీ డిడ్. సో అప్పుడు బెన్ ఏమంటున్నాడంటే చాలా మంచి పని చేశాడు అని అన్నాడు. మిస్సెస్ జోర్డన్, హీ ఆల్వేస్ వాజ్ థాట్ఫుల్ ఇన్ దట్ వే. హీ వాజ్ టూ హానరబుల్ టు హ్యావ్ గాన్ వితౌట్ పేయింగ్ దిస్ ప్రీమియం. సో ఏమనుకుంటున్నాడు, హీ ఆల్వేస్ వాజ్ థాట్ఫుల్ ఇన్ దట్ వే. సో మిస్సెస్ జోర్డన్ ఏం చెప్తుంది, సో ఎప్పుడు ఆ వేలోనే ఆలోచించేవాడు. హీ వాజ్ టూ హానరబుల్ టు హ్యావ్ గాన్ వితౌట్ పేయింగ్ దిస్ ప్రీమియం. అంటే ఇన్సూరెన్స్ పే చేయాలి కదా, ప్రీమియం పే చేసేవాడు అలాగే వెళ్ళాడు అని అనుకున్నాము అని అన్నది. హెన్రీ, అండ్ వెన్ ఐ కేమ్ ఇన్ ఐ ఫౌండ్ హిమ్ undressed, sure enough and snug in bed. సో వచ్చిన తర్వాత పే చేయడం ఏమైంది, అలాగే వెళ్ళాడు, వచ్చిన తర్వాత వచ్చారు, శుభ్రంగా పీస్ఫుల్గా పడుకున్నారు అని అనుకున్నాం. స్నగ్ అంటే పీస్ఫుల్గా, ప్రశాంతంగా, రైట్. మిస్సెస్ స్లాటర్ చెప్తున్నా చూడండి. అండ్ వెన్ వీ హ్యాడ్ ఫినిష్డ్ ద డిన్నర్ ఐ థాట్ ఐ హ్యాడ్ టేకప్ ఎ బిట్ ఆఫ్ సంథింగ్ ఆన్ ఎ ట్రే. సో నేను వెళ్ళే టైంకి ట్రేలోని ఒక సమ్ ఫినిష్డ్ డిన్నర్, ఒక సప్పర్ అనమాట, అంటే డిన్నర్ అండ్ నైట్ టైం తీసుకెళ్ళడానికి ఒక ట్రేలో పట్టుకెళ్ళింది. ఎవరు? మిస్సెస్ స్లాటర్, మీడియా పట్టుకెళ్ళింది అనమాట. హీ వాజ్ లేయింగ్ దేర్ ఫర్ ఆల్ ద వర్డ్ యాజ్ ఇఫ్ asleep. సో ఐ పుట్ ద ట్రే డౌన్ ద బ్యూరో ఆన్ ద చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అండ్ వెంట్ టు వేకిన్ హిమ్. హీ వాజ్ క్వైట్ కోల్డ్. సో ఏమైందంట, ఒక ట్రేలో అదే డిన్నర్ తీసుకెళ్ళి ఆ డ్రాయర్ మీద, బ్యూరో మీద పెట్టి దాని మీద పెడితే లేపడానికి చూసిందంట. పట్టుకుంటే ఏమైంది, హీ వాజ్ క్వైట్ కోల్డ్, చాలా అంటే చలనం లేకుండా పడుకుని ఉన్నాడని. సో ఏమని డిసైడ్ చేసుకున్నారు, ఎబెల్ మేరీ వెదర్ చనిపోయాడు అనుకున్నారు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఏ పాజ్, ఏ వైప్ దేర్ ఐస్ అండ్ స్నిప్ బ్యాక్ టీయర్స్. సో ఏమని డిసైడ్ చేసుకున్నారు, ఇంకా చనిపోయాడు కదా అని డిసైడ్ చేసుకున్నారు. మిస్సెస్ స్లాటర్, రైజింగ్ బ్రిస్క్లీ అట్ లెంత్ in business like tone, well, we will go up and look at him now, or shall we have a tea? సో వీళ్ళంతాని కిందన కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఎప్పుడు ఇదంతా జరిగింది కదా, ఇలా అయింది కదా అని. సరే ఇప్పుడు వెళ్ళి చూసొద్దామా, లేకపోతే హ్యావ్ సమ్ టీ, ఏదైనా టీ కానీ ఏదైనా తాగి వెళ్దామా అని అనుకుంటున్నారు. ఎక్కడికి? ఎబెల్ మేరీ వెదర్ రూమ్కి, పైన అప్స్టైర్స్లో. మిస్సెస్ జోర్డన్ చూడండి, వాట్ డూ యూ సే బెన్, ఐఎమ్ నాట్ పర్టికులర్. సో ఎలిజబెత్, ఎమిలియా వీళ్ళందరూ మాట్లాడుకున్నారు కదండి. అప్పుడు ఎలిజబెత్ ఏమడుతుంది, తన హస్బెండ్ అడుగుతుంది, వాట్ డూ యూ సే బెన్, నువ్వు వస్తావా అని అడుగుతుంది. ఐఎమ్ నాట్ పర్టికులర్, మీరు ఎలా అంటే అలాగా అని చెప్తున్నాను. సో నా ఇష్టమేం లేదు, మీరు ఎలా చెప్తే అలాగా. మిస్సెస్ జోర్డన్, సర్వేయింగ్ ద టేబుల్, వెల్ దెన్ if the kettle is ready we may as well we tea first. సో అప్పుడు మిస్సెస్ జోర్డన్ ఏమంటుంది, సరే అయితే ఫస్ట్ కెటిల్ అంటాం, టీ పోస్తాడు కదా, టీ పాట్స్లో ఉంటుంది టీ పోసేదాన్ని, దాన్ని కెటిల్ అంటాం. సో ఆ కెటిల్ని స్టవ్ మీద పెట్టి అంటే టీ పెట్టారనమాట. సో సరే అయితే జోర్డన్ ఉంది, మిస్సెస్ జోర్డన్ ఉంది, టీ తాగిన తర్వాత వెళ్ళొచ్చులే అంది. సో వన్ థింగ్ we may as well decide now, this the announcement in the papers. సో మరి హెన్రీ ఏమంటున్నాడు, మరి ఎబెల్ మేరీ వెదర్ చనిపోయాడు కదా, ఏదైనా అనౌన్స్మెంట్ ఇద్దామా పేపర్ కని, మరి చనిపోయినట్టు తెలియాలి కదా అందరికీ. మిస్సెస్ జోర్డన్ చెప్తుంది, ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ దట్, వాట్ వుడ్ యూ పుట్,
సో మిస్సెస్ జోర్డన్ ఏముంటుంది, నేను అదే అనుకుంటున్నాను, సో అలాగే చేద్దామని ఉంటుంది. సో ఏ పాజ్, కొంతసేపు ఆగిన తర్వాత ఏమైందంటే మిస్సెస్ జోర్డన్, వెల్ వీ విల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ టీ అండ్ వీ విల్ లుక్ త్రూ ద బిట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దెమ్. సరే మనం టీ తాగిన తర్వాత ఏమేంటో అన్నీ డిసైడ్ చేసుకుని ఒక డెసిషన్కి వద్దామంది, ఒక డెసిషన్ తీసుకుందాం. దెర్ ఈజ్ ఆల్ ద ఫర్నిచర్ ఇన్ హిస్ రూమ్. సో మొత్తం ప్రాపర్టీతో పాటు రూమ్లో ఉన్న మేరీ వెదర్ రూమ్లో ఉన్న ఫర్నిచర్ కూడా చూద్దామని. హెన్రీ, దెర్ ఈజ్ నో జ్యువెలరీ ఆర్ వాల్యుబుల్ ఆఫ్ దట్ షార్ట్. హెన్రీ ఏమన్నాడు, దెర్ ఈజ్ నో జ్యువెలరీ అండ్ వాల్యుబుల్ ఆఫ్ దట్ షార్ట్. సో అక్కడ అందులో ఏమి జ్యువెలరీ కానీ అలాంటి వాల్యుబుల్స్ ఏమీ లేవు అని చెప్పేశాడు. మిస్సెస్ జోర్డన్, ఎక్సెప్ట్ హిస్ గోల్డ్ వాచ్ హీ ప్రామిస్డ్ దట్ టు అవర్ జిమ్మీ. అప్పుడు మిస్సెస్ జోర్డన్ ఏముంటుంది, ఫాదర్ రూమ్లో ఎక్సెప్ట్ హిస్ గోల్డ్ వాచ్, తనకున్న గోల్డ్ వాచ్ నా జిమ్మీకి ఇస్తానని చెప్పాడు నా ఫాదరు అని చెప్తుంది. మిస్సెస్ స్లాటర్ అంటుంది, ప్రామిస్డ్ యువర్ జిమ్మీ, ఐ నెవర్ హ్యాడ్ ఆఫ్ దట్. అవును నీకు అలా చెప్పాడా, ఫాదర్ అలా చెప్పాడా, మీ సన్కి ఇస్తానని చెప్పాడా అని అంటుంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు అని అంటుంది. మిస్సెస్ జోర్డన్, ఓ బట్ హీ డిడ్ ఎమిలియా వెన్ హీ వాజ్ లివింగ్ విత్ అస్ హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ జిమ్మీ. జోర్డన్ అంటుంది, ఏమని నీకు తెలీదా ఎమిలియా, నా సన్ అంటే జిమ్మీ అంటే ఎబెల్ మేరీ వెదర్కి చాలా లైక్, ఫోన్ అంటే లైక్, ఇష్టపడడు, FOND. మిస్సెస్ స్లాటర్ అంటుంది, వెల్ అమేజ్డ్ ఐ డోంట్ నో. ఏమో నువ్వు అలా అంటున్నా నాకు తెలియదు అని అంటుంది. ఎవరు, ఎమిలియా, ఎలిజబెత్ చెప్తున్నావు. బెన్ అంటున్నాడు, ఎనీహౌ దేర్ ఈజ్ హిజ్ ఇన్సూరెన్స్ మనీ, హ్యావ్ యూ గాట్ ద రిసిప్ట్ ఫర్ ద ప్రీమియం హీ పెయిడ్ దిస్ మార్నింగ్. ఓకే, సో దేర్ ఈజ్ సమ్ ఇన్సూరెన్స్ మనీ, హ్యావ్ యూ గాట్ ద రిసిప్ట్ ఫర్ ద ప్రీమియం హీ పెయిడ్ దిస్ మార్నింగ్. మార్నింగ్ పే చేశాను అంటున్నారు కదా, దాని రిసిప్ట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నావు. మిస్సెస్ స్లాటర్ అంటుంది, ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, నేను అదేం చూడలేదు అని అడిగింది. విక్టోరియా జంప్స్ అప్ ఫ్రమ్ ద సోఫా అండ్ కమ్స్ బిహైండ్ ద టేబుల్. విక్టోరియా, మదర్, ఐ డోంట్ థింక్ గ్రాండ్ పా వెంట్ టు పే హిజ్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్. విక్టోరియా ఏమంటుంది, వాళ్ళ హెన్రీ అన్నాడని విక్టోరియా ఏమంది, అయితే గ్రాండ్ ఫాదర్ తాగిన అలా చెప్పుకుంటాడు అని అన్నది. ఇప్పుడు విక్టోరియా ఏమంటుందో చూడండి. కానీ విక్టోరియా ఏమందంటే, ఐ డోంట్ థింక్ గ్రాండ్ పా వెంట్ టు పే హిజ్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్. ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్ళలేదు మార్నింగ్. మిస్సెస్ స్లాటర్, హీ వెంట్ అవుట్. వాళ్ళ ఫాదర్ ఏం చెప్తుంది, వెళ్ళాడు అని అంటుంది. విక్టోరియా, ఎస్ బట్ హీ డిడ్ంట్ గో ఇన్ టు ద టౌన్. బయటికి వెళ్ళే మాట నిజమే, కానీ ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్ళలేదు. He met old Tattersall down the street and they went off past St. Philip's Church. ఎక్కడికి వెళ్ళాడు, వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ని కలవడానికి, కలిసి ఇద్దరు చర్చికి వెళ్ళడానికి బయటకు వెళ్ళాడు. ఎవరు, ఎబెల్ మేరీ వెదర్. ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్ళలేదు. బెన్, డూ యూ థింక్ హీ హ్యాస్ నాట్ పెయిడ్ ఇట్, వాజ్ ఇట్ ఓవర్ డ్యూ. బెన్ ఏమంటున్నాడు అంటే, ఓవర్ డ్యూ అయిపోయి ఉంటుంది, అది పే చేయడానికి వెళ్ళి ఉండదు. ఓవర్ డ్యూ అంటే మనం ఒక నెల కట్టలేదు అనుకోండి, అది ఓవర్ డ్యూ అయిపోతుంది, అంటే ఇంకా ఇన్సూరెన్స్ మనీ రాదు ఇన్సూరెన్స్లో. సో మిస్సెస్ స్లాటర్ అంటున్నాడు, ఐ షుడ్ థింక్ ఇట్ వాజ్ ఓవర్ డ్యూ, అంటే అది ఓవర్ డ్యూ అయి ఉంటుంది, అందుకే దానికి వెళ్ళి ఉండగా ఇలా బయటకు మామూలుగా వెళ్ళి ఉంటారు చర్చిలోకి అని ఉంటుంది. సో బెన్ చూడండి, మిస్సెస్ జోర్డన్, సంథింగ్ టెల్స్ మీ హీ ఈజ్ నాట్ పెయిడ్ ఇట్. అవును నాకు పే చేయలేదని అనిపిస్తుంది అన్నాడు. బెన్, ద డ్రంకెన్ ఓల్డ్ బెగ్గర్, తిట్టుకుంటున్నాడు అనమాట, తాగుబోతాడని. మిస్సెస్ జోర్డన్, హీ ఈస్ డన్ ఇట్ ఆన్ పర్పస్ జస్ట్ నౌ జస్ట్ టు ఎనాయస్. మనకి ఇలా ఇరిటేషన్ ఒక్కోసారి పెద్దవాళ్ళు ఏదైనా కొంచెం చేశారనుకోండి, ఏదైనా పని చేస్తే ఒక్కోసారి మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, అవునా కదా, ఇరిటేషన్ వస్తుంది అన్నమాట. సేమ్ అలాగే ఇక్కడ జోర్డన్కి మిస్సెస్ జోర్డన్కి అదే పరిస్థితి. ఏమని, హీ డన్ ఇట్ ఆన్ పర్పస్ జస్ట్ టు ఎన్నాయిస్. తను మనకు అలా ఎన్నాయ్ అంటే ఇరిటేటింగ్ అనమాట, ఇరిటేట్ చేయడానికి అలా చేసి ఉంటాడు అని అంటుంది. మిస్సెస్ స్లాటర్, ఆఫ్టర్ ఆల్ హ్యావ్ డన్ ఫర్ హిమ్, హ్యావింగ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఇన్ ద హౌస్ దీస్ 3 years, ఇట్స్ నథింగ్ టు షార్ట్ ఆఫ్ స్విండ్లింగ్. ఓకే, మిస్సెస్ జోర్డన్ చూడండి, ఐ హ్యాడ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఫర్ ద 5 years.
Mrs. Slater, and you were trying to turn him over to us, to over to us all the time, Henry. But we don't know for certain that he is not paid the premium. Victoria, run upstairs and fetch some bunch of keys that's on your grandpa's dressing table. Victoria, in grandfather's room. Mrs. Slater antundi. Yes, Victoria, I don't like to. Don't act so silly. There is no one who can hurt you. We will see if he is locked the receipt up in the bureau. Okay. So ఈ కన్వర్సేషన్ చూడండి. I had put up with him for 5 years. So నేను and you were trying to turn him over to us all the time. సో వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఏమనందంటే మిస్సెస్ ఎమిలియా స్లాటర్ ఆ బ్యూరోని ఓపెన్ చేద్దాం అనుకున్నారు. ఏ బ్యూరో? కిందకి తెచ్చిన బ్యూరో. స్టేట్స్ కింద పెట్టారు బ్యూరో. సో స్టేట్స్ కింద పెట్టిన బ్యూరోకి కీస్ ఉన్నాయి. సో అవి ఏమైనా ఉన్నాయా, అందులో ప్రీమియం రిసిప్ట్స్ గురించి ఏమైనా ఉన్నాయా అని చూద్దాం అనుకున్నారు. అప్పుడు ఎమిలియా స్లాటర్ ఏం చెప్పిందంటే విక్టోరియాని పిలిచి నువ్వు వెళ్ళి కీస్ ఉంటాయి కదా, మీ గ్రాండ్ ఫాదర్ రూమ్లో కీస్ ఉంటాయి, వెళ్ళి కీస్ తీసుకురావడానికి వెళ్దాం అనుకుంది. కానీ విక్టోరియాకి కొంచెం భయం వేసింది. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయాడు, మళ్ళీ వెళ్తే కొంచెం భయపడతారు కదా వెళ్ళడానికి. విక్టోరియా 10 years గర్ల్ కదా, సో వెళ్ళను అని చెప్పింది. సో నువ్వు అలా సిల్లీగా నాకు అలాంటి సిల్లీగా మాట్లాడుకు, వెళ్ళి తీసుకురామని చెప్పింది. నిన్ను అక్కడ ఎవరు హర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పింది. బెన్ చూడండి. ఇన్ దిస్ థింగ్ he rises and examine. Mrs. Jordan, where did you pick that up, Amelia? It's new since last I was here. So appudu Ben in this thing. సో ఇప్పుడు చూడండి, మిస్సెస్ జార్డన్ అడిగింది అనమాట, ఈ బ్యూరో ఎక్కడిది అని అడిగింది. మిస్సెస్ స్లాటర్ చూడండి. ఓ హెన్రీ, he picked it up one day. Victoria returns very scared and she closes the door after her. Victoria, mother. Mrs. Slater అంటుంది, what is it, child? Victoria, grandfather's getting up. సో వీళ్ళు కిందేమో బ్యూరో గురించి మాట్లాడుకుంటే, విక్టోరియా ఏమో కీస్ గురించి పైకి వెళ్ళింది కదా. కీస్ గురించి పైకి వెళ్తే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అప్పుడు పైకి లేచాడు, రైట్? సో పైకి లేచిన తర్వాత విక్టోరియా ఏమనంటుంది, మదర్ అని గట్టిగా అరుస్తుంది. అరిస్తే ఏమైంది, గ్రాండ్ ఫాదర్స్ గెటింగ్ అప్. అప్పుడు బెన్ అడుగుతున్నాడు, బెన్ అంటే వాట్, ఏమైంది అని. మిస్సెస్ స్లాటర్, వాట్ డూ యూ సే? విక్టోరియా, గ్రాండ్ ఫాదర్స్ గెటింగ్ అప్. మిస్సెస్ జోర్డన్, ద చైల్డ్స్ క్రేజీ. ఏమని చెప్తుంది? విక్టోరియా ఏమో ఫాదర్ ఏమో లేచాడని చెప్తుంది. బెన్ ఏమంటున్నాడు, విక్టోరియా ఏంటో ఏం చెప్తుందో చూడంటే ఇలా అంటే, అప్పుడు బెన్ జోర్డన్ ఎలిజబెత్ జోర్డన్ ఏమంటుంది, చైల్డ్స్ క్రేజీ. అలాగే చెప్తుంది విక్టోరియా, భయం వేసి అలా చెప్పుకుంటుంది అని చెప్తుంది. మిస్సెస్ స్లాటర్, డోంట్ టాక్ సో సిల్లీ, డోంట్ యూ నో యువర్ గ్రాండ్ ఫాదర్స్ డెడ్? ఎందుకు అలా చెప్తున్నావు, మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయాడు కదా అని అంటుంది. విక్టోరియా, నో హీ ఈస్ గెటింగ్ అప్, ఐ సా హిమ్. లేదు, గ్రాండ్ ఫాదర్ లేచే ఉన్నాడు, చనిపోలేదు అని చెప్తుంది. There are some transfixed with amazement. Victoria clings to Mrs. Slater. సో అక్కడ ఉన్నవాళ్ళు మొత్తం ఈ బ్యూరో మొత్తం వాళ్ళ ప్రాపర్టీస్ అసెట్స్లో ఉన్న షేర్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఒక్కసారిగా విక్టోరియా ఏం చెప్పింది, మేరీ వెదర్ లేచాడు అని చెప్పింది. మొత్తం ట్రాన్స్ఫిక్స్డ్ అనమాట. అంటే అలా ఉండిపోయారు ఒకసారిగా అందరూ. బెన్ అని చెప్తున్నాడు. సడన్లీ హిస్ట్, లిజన్. దే ఆర్ లుకింగ్ ఎట్ ద డోర్, ఏ స్లైట్ chuckling heard from the upstairs. chuckling అంటే స్మాల్ వాయిస్. ఓకే, సో స్మాల్ వాయిస్తో పైన ఉన్న రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. ద డోర్ ఓపెన్స్, రివీలింగ్ an old man clad in a faded but grey dressing gown. He is in the stocking feet. సాక్సెస్ వేసుకున్నాడు and faded but although over 70, he is vigorous and well colored. His bright malicious eyes twinkle under the heavy reddish grey eyebrows. He is obviously
either the old man Abel Mary Weather or else his ghost. ఏమని చెప్తున్నాడు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేరీ వెదర్ విక్టోరియా ఏమని చెప్పింది? మేరీ వెదర్ చనిపోలేదు, తాత లేచారు అని చెప్పింది. సో అప్పుడు చక్లింగ్ సౌండ్తో మేరీ వెదర్ రూమ్ నుంచి వస్తున్నాడు. ఓకే, దిస్ ఈజ్ ద పార్ట్ 1, డియర్ డిపార్టెడ్ పార్ట్ 1. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్.